రుచి చూచిన ఎడల అని రుచి చూడడం అనేటువంటి పదానికి ఆపేక్షించడం అనేటువంటి పదానికి లింక్ ఉంది చూడడానికి. రుచి చూడడం అనే పదానికి కిందేమో ఆపేక్షించడం అనే పదానికి లింక్ ఉంది. డిజైర్ అంటాడు కదా ఇంగ్లీష్లో, డిజైర్ ద ప్యూర్ స్పిరిచువల్ మిల్క్. ఆ పైన ఏమంటాడు, టేస్టెడ్ ద కైండ్నెస్ ఆఫ్ ద లార్డ్. టేస్ట్ అనేటువంటిది దేనికి మనం లింక్ చేసాం? ఎమోషన్స్కి లింక్ చేసాం, ఎఫెక్షన్స్కి లింక్ చేసాం, హృదయాన్ని స్పందించేటువంటి విషయం అనుకున్నాం. ఏది? రుచి చూడడం అంటే. అలానే డిజైర్ అనేది కూడా దేనికి సంబంధించింది? డిజైర్ అంటే ఏంటది? ఎమోషనా, జస్ట్ ఒక థాట్? అది డిజైర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎమోషన్ హృదయం నుంచి వచ్చేదే కదా, అది కేవలం ఒక థాట్ కాదు. ఊరికేట న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే కొన్ని థాట్స్ వస్తాయి. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే డిజైర్స్ రావు. డిజైర్స్ వస్తాయా? రావు. థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ మనకు కొన్ని డిజైర్స్ని తర్వాత ఇవ్వచ్చు. అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఆ టెక్స్ట్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మనకి డిజైర్ని పుట్టించదు. ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకుంటే డిజైర్స్ కలగచ్చు, అది వేరే విషయం. నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఒక మైండ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, పలానా షాపులో బిర్యానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, గురువారం సాయంకాలం బిర్యానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చదివాం అనుకోండి. ఫుల్గా అప్పటికే తినేసి ఉన్న వాళ్ళం అయితే అసలు దాని గురించి మనం పట్టించుకోము. పోయి ఎన్ని పెడుతుంటారులే ఏదో అనుకుంటాం, వదిలేస్తాం. బాగా ఆకలి మీద ఉన్నాం, ఏం వండుకోలేదు, రేపంగానే బిర్యానీ తిందాం అనుకున్నప్పుడు అది చూసామనుకో, ముందు ఆ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఎక్కడ, ఎంత, అది ఏంటి అనేది ముందు ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళ్తుంది. దాన్ని ప్రాసెస్ చేసుకున్నప్పుడు నువ్వు ఆకలి మీద ఉంటే, నువ్వు తినాలనే ఉద్దేశంతో ఉంటే, అప్పుడు నీకు వెళ్ళి కొనుక్కోవాలని డిజైర్ వస్తుంది. కానీ చూస్తూ ఉండగానే నీకు డిజైర్ ఏం రాదు కదా, ఇన్ఫర్మేషన్ ఒకటే మైండ్లోకి వెళ్తుంది. ఇన్ఫర్మేషనే మైండ్లోకి వెళ్తుంది. అంతేగాని ఒక పేపర్ మీద ఒక టెక్స్ట్లో మన డిజైర్ని కలిగించడానికి, ఇదిగో బిర్యానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని బ్రాకెట్లో ఇప్పుడు నువ్వు ఈ బిర్యానీ కొనుక్కోవాలని నీ హృదయపూర్వకంగా నువ్వు ఆపేక్షించాలి అని బ్రాకెట్లో పెట్టంగానే, ఆ బ్రాకెట్లో నుంచి చదవగానే డిజైర్ వచ్చేస్తా? రాదు. ఆ ఇన్ఫర్మేషన్ చదువుతాం అంతే. ఆ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది, అది ప్రాసెస్ అయ్యి అవసరమైతే డిజైర్ వస్తుంది, లేకపోతే రాదు. సో టెక్స్ట్ విల్ నాట్ ప్రొడ్యూస్ డిజైర్ ఇన్ అవర్ హార్ట్. మియర్ టెక్స్ట్, కేవలం అక్షరాలు మన హృదయాల్ని కదిలించలేవు. కదిలిస్తాయా? కేవలం అక్షరాలు మనల్ని డిజైర్ చేసేలాగా చేయలేవు. కేవలం అక్షరాలకు ఆ శక్తి లేదు. అక్షరాలలో ఉన్నటువంటి పాలకి ఆ శక్తి ఉంది. అదవుతుందా? ఆ పాలని మనం ముందు ఏం చేయాలి అని అంటే, ముందు మనం ఆపేక్షించాలి. ఆపేక్షించిన తర్వాత ఇంకా ఆ డిజైర్ని మనలో ఆ పాలు పెంచుతాయి. అదవుతుందా? సో ఫస్ట్ మనము టెక్స్ట్ను చదివి, లేకపోతే ఎవరైనా చెప్పినటువంటి మాటల్ని విని ఆ డిజైర్ని చూపించాలి. ఫస్ట్ దాన్ని ప్రాసెస్ చేసుకొని, ఆహా బిర్యానీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట, మరి రాత్రికి ఏం వండుకోవడానికి టైం లేదు, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఇది రుచికరంగా ఉండేలాగా ఉంది, కొత్తగా పెట్టాడు అని చెప్పి మనం నమ్మి దాని గురించి ఆలోచించి, దాని గురించి ఒక పావు గంట ఆలోచించి, ఇది ఎంత ఇస్తాడు, ఇద్దరు ఒకటి కొనుక్కుంటే రేపటికి కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పడేసుకుంటే అని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసుకొని మనం ఏం చేస్తాం, అప్పుడు డిజైర్ స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది?
ఆలోచిస్తూ ఉండగా దాని గురించి చదువుతూ ఉండగా దాని గురించి ప్రాసెస్ చేసుకుంటూ ఉండగా, ఇమాజిన్ చేసుకుంటూ ఉండగా డిజైర్ వస్తుందా రాదా? దిక్కుమాలింది బిర్యానీకే డిజైర్ వస్తే వింటూ ఉన్నప్పుడు నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉండడానికి, ఆ వ్యక్తితో నువ్వు ప్రతిదినము కలిసి బ్రతకడానికి డిజైర్ రాదా? ఆయన గురించి చదవడానికి, ఇమాజిన్ చేసుకోవడానికి ఎన్నో వనరులు ఉన్నాయి. వాక్యం ఉంది, వివరించే సహోదరులు ఉన్నారు, సంభాషణ చేసే సహోదరులు ఉన్నారు, బోధించే సహోదరులు ఉన్నారు, సంఘం ఉంది. కేవలం వింటూ ఉంటే దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే డిజైర్ కలగదా? కలగదా? ఆ షాప్ ఏదో తెలియదు, వాడు ఎప్పుడు పెట్టాడో తెలియదు, అది ఎట్లా ఉంటుందో తెలియదు, ఏమీ తెలీదు. ఆలోచిస్తూ ఉండకుండానే ఈ స్విగ్గీ యాప్లో కూడా వాడు ఇట్లాంటి ఈ ట్రిక్స్ ప్లే చేస్తారనమాట, ఈ ఫుడ్ యాప్స్లో. అందుకే డైటింగ్ చేయదలుచుకున్నప్పుడు ఈ యాప్లను డిలీట్ చేయండి ఫోన్లోంచి అని చెప్తుంటారు డైటీషియన్స్. ఎందుకు అనంటే ఆ మార్కెటింగ్ టెక్నిక్ అది వాళ్ళకి. వాళ్ళు అవి చూడంగానే వాటి గురించి ఆలోచించే విధంగా వాడు ఆ విధంగా ఫోటోలు తీస్తారు, ఆ విధంగా పెడతారు. అవన్నీ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు నిద్రపట్టక మైండ్ కొంచెం చిరాకుగా ఉంది, ఇక తినకూడదు అనుకొని కూడా తినాలనిపించి ఏం తిందామని చెప్పి ఆ స్క్రోల్ చేస్తే బ్రహ్మాండంగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు తినాలా వద్దా, అవసరమా, చిరాకు తింటే కొంచెం పడుకోవచ్చేమో అని చెప్పి ఆలోచన కొద్దిసేపు చూస్తూ ఉంటే ఆ బొమ్మలు అవన్నీ ఎట్లా ఉంటాయి అంటే అసలు ఎంతో ఫ్రెష్గా, ఎంతో అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అదా మనం ఒకటి ఆర్డర్ చేసుకున్నాం, అట్లాంటిది ఆర్డర్ చేసుకుంటే అసలు ఆ ప్లేటు, అసలు అది ఎన్ని, ఆ చికెను ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ ఫోటోలో. ఆర్డర్ చేసుకుంటే న్యూస్ పేపర్లో ఒకటి చుట్టి దారం కట్టించాడు. ఆ న్యూస్ పేపర్ అంతా ఆ లోపల నుంచి నూనె ఎంత వచ్చి ఆ న్యూస్ పేపర్ అంతా నూనెలో తడిచి వచ్చిందనమాట. ప్యాకింగ్ లేదు, ఏం లేదు, వచ్చింది. అది ఓపెన్ చేస్తే లోపల ఇస్తరాకు ఉంది, ఇస్తరాకులో చికెన్ ముక్కలు ఉన్నాయి. కూడా తినబుద్ధి కాల. అర్థమవుతుందా? దాని అవతారం చూసి అసలు తినబుద్ధి కాల. ఆ ఫోటో కనుక పెడితే అసలు అందరం డైటింగ్ చేస్తాం మనం. ఆ ఫోటో పెట్టడాడు కదా, రుచికరంగా కనిపించేలాగా ఫోటోలు పెడతారు. వాటిని చూసి మనం ఆపేక్షిస్తాం. వాటిని చూసి ఆపేక్షిస్తూ ఉంటాం. అలాంటిది మనకు తెలుసు, ఖచ్చితంగా ఆ ఫోటోలో ఉన్నట్టుగైతే రాదు, అది కన్ఫామ్. తెలిసి కూడా ఆ బొమ్మను చూసి నమ్మేస్తాం. ఆ బొమ్మలో ఉన్నట్టుగానే వస్తుంది అని ఆర్డర్ చేసేస్తాం. ఆ పక్కన కనిపిస్తూ ఉంటుంది 2.5 రేటింగు అని, 1.5 అయినా సరే పట్టించుకోండి, ఆ బొమ్మనే చూస్తాం. అవి ఓపెన్ చేసి ఉంటే చీతు అని ఉంటాయి అన్నమాట రివ్యూలు. అవి ఓపెన్ చేసి చూసినా మళ్ళా అదే ఆర్డర్ చేస్తాం. ఎందుకు మన చూస్తూ ఉంటే ఒక రకమైన నమ్మకం కలుగుతుంది. పర్లేదులే, ఆడికి నచ్చలేదేమో అందుకే తక్కువ రేటింగ్ ఇచ్చాడు, మనకు నచ్చిద్దేమో, బొమ్మ బాగుంది, దాన్ని చూస్తా నమ్మేసి దాన్ని ఆర్డర్ చేసేస్తాం. అది డిజైర్గా మారిపోయి ఆర్డర్ చేయకుండా ఉండలేకపోతాం అన్నమాట. దిక్కుమాలింది తిండికే అంత ఆలోచించగా వినగా చూడగా ఒక రకమైన విశ్వాసమే కలుగుతుందే. నీకోసం ప్రాణం పెట్టినటువంటి, నీకోసం తన శరీరాన్ని దారబోసినటువంటి, తన రక్తమంతా ఇచ్చేసినటువంటి
నీ నిందను భరించినటువంటి పరిశుద్ధుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, సర్వశక్తివంతుడయ్యుండి నీ నిందని భరించి, నీ అవమానాన్ని భరించి సిలువలో నీ కోసం మరణిస్తే ఆ దృశ్యాలు మనకు చూస్తూ ఉంటే, వాటి గురించి వింటూ ఉంటే ఆ దృశ్యాలు మన కళ్ళ ముందు చూస్తూ ఉంటే విశ్వాసం రాదా? విశ్వాసం రాదా? సరే, ఈ తిండి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రతి యాప్లోనూ బోల్డ్ యాప్లు ఉంటాయి మనకు కనిపించడానికి. కానీ యేసుక్రీస్తు దృశ్యాలు కనిపించేలా చేసే వాళ్ళు ఎవరున్నారన్నాడంటే నిజమే, ఎవరు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉన్నారు, కరెక్టే. క్రీస్తుని నీకు చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఆ తక్కువ మందిలో కొంతమంది నీ దగ్గర ఉన్నారు. ఆ తక్కువ మందిలో కొంతమంది ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నారు. కొత్తగా వస్తున్న వారు, రక్షణ గురించి నేర్చుకోవాలని ఇష్టపడుతున్న వారు గమనించండి. రక్షింపడ్డాను, బ్యాప్టిజం తీసుకున్నానని అపోహలో ఉండద్దు. పూర్తిగా నాకు రక్షణ అంటే ఏంటో తెలిసిందా లేదా పరీక్షించుకుందాం. ఒకవేళ మనందరం పరీక్షించుకుందాం. ఆ విధంగా ప్రభువుని నేను చూశానా? చూడగా వినగా ఆయనలో ఉన్న రుచి, ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని గురించి నాకు నమ్మకం పుట్టిందా? ఆపేక్షించానా? ఆ పాలని ఆపేక్షించానా? వింటున్నాను, తెలుసుకుంటున్నాను, ఇతరులు మాట్లాడుతున్నారు, ప్రకటిస్తున్నారు, నా దగ్గరకు వచ్చి ఆ సువార్తను ప్రకటిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు విశ్వాసులు. సంఘము ప్రయాసపడుతుంది. వాక్యంలో నుంచి ఈ పాలని తీసి వివరించడానికి సహోదరులు అనేకులు ప్రయాసపడతా ఉన్నారు. దాని గురించి ఆలోచించి ఎందుకు ఆ పాలన ఆపేక్షించకూడదు? ఎందుకు యేసుక్రీస్తును ఆపేక్షించకూడదు? ఎందుకు ఆపేక్షించకూడదు? చూడండి, హృదయము స్పందించి తీరాలి. సరే, నేను విశ్వాసిని కాదండి మీలాగా, నాకు హృదయం ఎలా స్పందిస్తుంది? ఒకవేళ మీరు విశ్వాసులు కాకపోతే, మీరంటే విశ్వాసులు అండి, ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నారు విశ్వాసులు. నేనంత విశ్వాసిని కాదు, నాకెలా హృదయం స్పందిస్తుంది అంటే, హృదయం స్పందించి తీరవలసిందే. విశ్వాసివి కాకపోవచ్చు, నువ్వు మనిషివి కాదా? అదే కదా ఇప్పుడు మాట్లాడుకున్నాము. తిండికి స్పందిస్తుంది కదా, నీకోసం ప్రాణం పెట్టిన వాడి గురించి ఎందుకు స్పందించదు? లేదండి, నా హృదయం అట్లాగేం స్పందించదు, నా హృదయంలో అంత డిజైర్స్ రావు అని ఎవరైనా చెప్పగలుగుతారా? దేని గురించి నేను డిజైర్స్ రావండి నాకు, అలా చెప్తే నువ్వు మనిషివేవో, అవునా కదా? మనం మాట్లాడుకున్నాం కదా, తిండి గురించి డిజైర్స్ రావా? నువ్వు మనిషివి అవో. దేవుని గురించి ఎందుకు రాదు? దేవుని గురించి ఎందుకు రాదు? మేబీ యు ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ ఇనఫ్ టు నో అబౌట్ హిమ్. ఆయన గురించి చెప్పేటువంటి మాటలకి, ఆయన గురించి చూపించబడేటువంటి మాటలకి నువ్వు ఎక్స్పోజ్ అవ్వాల్సినంతగా ఎక్స్పోజ్ కావట్లేదేమో. వై డోంట్ యు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ మోర్? ఎక్కువగా ఇంకా దేవుని గురించినటువంటి మాటలకి, యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తకి నువ్వు ఎందుకు ఎక్స్పోజ్ చేసుకోకూడదు? ఎందుకు ఎక్స్పోజ్ చేసుకోకూడదు? ఎందుకు నీకు డిజైర్స్ రావు దేవుని గురించి? సరే, రక్షింపబడకుండా ఉన్న వాళ్ళ గురించి, అవిశ్వాసుల గురించి పక్కన పెడితే, చాలామంది విశ్వాసులు కూడా ఇలాంటి మాటలు చెప్తున్నారంట. జాన్ పైపర్ గారు దీని గురించి ఒక ఆర్టికలే రాశాడు. చాలామంది విశ్వాసులు
విశ్వాసం అని చెప్పుకుంటూ ఈ కంప్లైంట్, ఈ మాట మాట్లాడతారంట. అలాంటి వాళ్ళ గురించి, కేవలం అలాంటి వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ రాశాడు అనమాట. విశ్వాసి అలా ఉండడానికి అవకాశమే లేదు. నువ్వు విశ్వాసం అనుకుంటున్నావు కానీ నువ్వు విశ్వాసివి కాదు. ఒప్పుకో, నేను విశ్వాసిని కాదు ప్రభువా, నేను భ్రమలో ఉన్నాను. ఇప్పటికైనా నీ సువార్తకు నేను ఎక్స్పోజ్ అవుతాను. నా డిజైర్స్, నిన్ను డిజైర్ చేసే వరకు, నీ గురించి ఆపేక్షించే వరకు, నీ గురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక నాకు కలిగేంత వరకు, నీతో కలిసి జీవించాలనే కోరిక నాకు కలిగేంత వరకు నేను సువార్తకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాను అని నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా తప్పేం లేదు, రక్షణ పడతారు. లేదు నేను రక్షణ పడ్డాను, బ్యాప్టిజం తీసుకున్నాను, నేను చాలా భక్తుడిని అనుకుంటే అవకాశం కూడా ఉండదు. ఇంకా నువ్వు రక్షణ పడ్డానికి నీ జీవితంలో అవకాశం కూడా ఉండదు. గర్విష్ఠులను ఆయన త్రోసివేస్తాడు, దీన మనస్కులకు ఆయన కృపను, అధికమైన కృపను అనుగ్రహించేవాడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటారంట కొంతమంది అని అంటే, నేను విశ్వాసనండి, చాలా సంవత్సరాల నుంచి విశ్వాసిని, చర్చికి వస్తాను, అన్ని వాక్యాలు తెలుసు, థియాలజీ తెలుసు, అన్నీ తెలుసు, కానుకలు వేస్తాను, టైం ఉన్నప్పుడు ఆయన పిలిస్తే వస్తాను, కోటాలకు కూడా వస్తాను, వెళ్తాను. ఆర్ యు డిజైరింగ్ క్రైస్ట్ రియల్లీ? క్రీస్తును డిజైర్ చేస్తున్నావా? క్రీస్తు పట్ల కోరిక నీకుందా? క్రీస్తుతో కలిసి జీవించాలనే కోరిక ఉందా? నాకు లేవండి. అట్లాంటివి నాకు మరి అంత డీప్ కాదండి నేను, లేకపోతే నేను అంత ఎమోషనల్ కాదండి. నాకు తెలిస్తే చాలు కదా, మనం రక్షింపడినట్టే కదా, తెలిస్తే చాలు కదా. నేను ఎమోషనల్ టైప్ కాదండి, నాకు ఎమోషన్స్ రావు అంటారంట. మనిషినుడికి ఎమోషన్స్ ఉండకుండా ఉంటాయా? దేని గురించి సంతోషం ఉండకుండా ఉంటుందా? దేని గురించి దుఃఖం అనేది ఉండకుండా ఉంటుందా? దేవుని గురించి మాత్రం నీకెందుకు సంతోషం రాదు? దేవుని గురించి మాత్రం నీకెందుకు ఉత్సాహం రాదు? దేవుని గురించి మాత్రం నీకెందుకు ఆయనకు దూరం అయిపోయినప్పుడు దుఃఖం రాదు? అంతేనండి, నేను అంత ఎమోషనల్ టైప్ కాదు, నేను అంత ఇంటలెక్చువల్ టైపు. దేవుని గురించి అన్ని చక్కగా నేర్చుకుంటుంటాను, ఇతరులకు చెప్తుంటాను. చాలామందికి తెలియని డాక్ట్రిన్స్ అవన్నీ, లాజికల్ అన్నీ నాకు తెలుసు. చాలామందికి తెలియనంత వాక్యాలు నాకు తెలుసు. అది చాలదా? ఇతరులు దేవుళ్ళు కాదు, యేసు ప్రభువే దేవుడు అని రుజువు చేస్తా ఒకటి నిలబెట్టి, నేను అంత జ్ఞానం ఉంది నాకు, అది చాలదా అంటే నో, విశ్వాస లక్షణం కాదు అది. విశ్వాసులతో ఇక్కడ పేతురు విశ్వాసాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? నిర్మలమైన పాలను ఏం చేయాలంట? ఆపేక్షించాలి. కమాండ్మెంట్, ఆపేక్షించుడి. అదవుతుందా? ఆపేక్షించండి, ఇంపరేటివ్ చెప్తున్నాడు అక్కడ. నిర్మలమైన పాలన ఆపేక్షించండి. యు డిజైర్, యు హ్యావ్ టు డిజైర్. డిజైరింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, డిజైరింగ్ ఈజ్ ఎ కమాండ్మెంట్. డిజైరింగ్ జీసస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ఇట్ ఈజ్ ఎ కమాండ్మెంట్. గుర్తుపెట్టుకోండి. దొంగతనం చేయొద్దు, హత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవే అనుకుంటున్నారా కమాండ్మెంట్స్ అంటే? వీటన్నిటికంటే ముందు ఇది చేస్తేనే మిగిలిన నువ్వు చేయగలుగుతావు. డిజైర్ జీసస్ క్రైస్ట్, దట్ ఈజ్ ఎ కమాండ్మెంట్, అన్కాంప్రమైజింగ్ కమాండ్మెంట్ అది. చూడండి, ఇలాంటి హృదయాన్ని ఉపయోగించేటువంటి విషయాల గురించి ఇంకా వాక్యంలో ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:12 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధ బీ ఫర్వెంట్ ఇన్ ప్రేయర్స్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది అనమాట. పట్టుదల కలిగి ఉండడం. ఆ మాట తెలుగులో మరి ఆ అర్థం మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఫర్వెంట్నెస్ ఇన్ ప్రేయర్ అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషన్. అదొక ఇంటలెక్చువల్ స్టేట్ కాదు, అది ఫర్వెంట్గా ఉండడం అని అంటే ఆ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల అంటే మరి పట్టుదల అంటే ఒక ఎమోషన్ లాగా వినిపిస్తుందా మనకు దాని సౌండ్? మేము ఎమోషన్ అయి ఉండొచ్చు, పట్టుదల లేకపోతే ఇంటలెక్చువల్గా అనిపిస్తుందేమో కదా. సో పట్టుదల కాదు, దానికి ఇంకొక మాట పెట్టాలంటే ఏం మాట పెట్టచ్చు? హృదయానికి సంబంధించిన మాట ఏదన్నా పెట్టాలి అక్కడ. మనం ఏం పెట్టచ్చు? తీవ్రత. ప్రార్థన యందు తీవ్రమైనటువంటి ప్రార్థన చేయండి అని అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. నీ ప్రార్థనలో తీవ్రత ఉండాలి, భారం ఉండాలి. నీ ప్రార్థనలో పట్టుదలతో అంటే ఒక టైం పెట్టుకొని భూమి తలకిందులైనా ఆ టైంలో ప్రార్థన కూర్చోడం అన్నట్టు వస్తుందేమో కదా. ఆ పట్టు అది కాదు, తీవ్రత. అంటే ఈ ప్రార్థన చేయకపోతే నేను బ్రతకలేను, ఈ ప్రార్థనలో నేను కూర్చోకపోతే నేను సంతోషంగా ఉండలేను. ఈరోజు ఈ ప్రార్థన చేయకపోతే, దేవునితో సమయం గడపకపోతే, కొంతమంది గురించి విజ్ఞాపన చేయకపోతే నా మనశ్శాంతి ఉండదు, నేను బ్రతకలేను, నేను తట్టుకోలేను అన్నట్లుగా ప్రార్థన చేయండి. తీవ్రతతో ప్రార్థన చేయండి. ఇది హృదయానికి సంబంధించి. నా హృదయం ఊరుకోదు, నా హృదయం తృప్తి చెందదు దేవునితో ఈరోజు నేను ప్రార్థించకపోతే. ఇదిగో పలానా అంశం, పలానా అవసరత, పలానా బలహీనత, లేకపోతే పలానా వ్యక్తి గురించి విజ్ఞాపన నేను ఈరోజు చేయకపోతే నా హృదయంకి తృప్తి లేదు, నేను ప్రశాంతంగా నిద్రపోలేను. దట్ ఈస్ కాల్డ్ ఫర్వెంట్ ప్రేయర్. అదవుతుందా? సో ప్రార్థన చేసేటప్పుడు అంట హృదయం కావాలి. నాకు పెద్ద ఎమోషనల్ టైప్ కాదండి, నేను పెద్దగా పాటలు పాడను, స్తుతించను, అటు చూస్తుంటా. వాక్యం చెప్తే మాత్రం ఇందులో లాజిక్లు ఏమున్నాయి, డాక్టర్లు ఏమున్నాయి, యేసు ప్రభు ఈ డాక్టర్ని ఆ డాక్టర్ని అని చెప్పి చక్కగా అర్థం చేసుకుని ఇతరులకు బోధిస్తా అనేవాడు ఈ ప్రార్థన ఎట్ట చేస్తాడు? ఈ తీవ్రత ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? రాదు. అందుకే అట్టంటోడికి ప్రార్థనా జీవితం గురించి ఏం చెప్పలేడు. ప్రార్థనా జీవితం గురించి, వాడి ప్రార్థనా జీవితం గురించి ఏం చెప్పలేడు. తీవ్రత లేనోడు, ఎమోషన్, ఎఫెక్షన్ టువర్డ్స్ ప్రార్థన విషయంలో ఆ ఎమోషన్, ఎఫెక్షన్ ఉండాలండి. చూడండి, ఇంకా ఎక్కడ ఉంటుంది ఎమోషన్? చూడండి, కీర్తనలు 37:4 చూడండి. కీర్తనలు 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన మీ హృదయ వాంఛలను. Delight in the Lord and he will give the desires of your heart. Delight in the Lord. Delight అంటే దేనికి సంబంధించింది? సంతోషము దేనికి సంబంధించింది? సంతోషం అనే మాట వాడారు కదా. సంతోషం అంటే ఆనందించడం అన్నమాట మాట్లాడాడు. ఆనందించడమేనా? సంతోషించడం అనే మాట మాట్లాడాడు. సంతోషం అంటే మనం ఎంటర్టైన్మెంట్కు సినిమా చూసినా లేకపోతే ఏదన్నా ఒక పార్టీకి వెళ్ళినా కూడా సంతోషం అనుకుంటుంటాం, దాన్ని కూడా సంతోషం అనే మాట్లాడతాం. కానీ అది కాదు సంతోషం అంటే. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్,
విచ్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్. అర్థమవుతుందా? రియల్ సాటిస్ఫాక్షన్, నీ హృదయాన్ని తృప్తిపరిచేటువంటిది సంతోషం అంటే. ఆ సంతోషాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. డిలైట్ అనే మాట చక్కగా ఇంగ్లీష్లో వాడబడింది. డిలైట్ ఇన్ ద లార్డ్. నీ హృదయపూర్వకంగా దేవుని యందు సంతోషించడం నేర్చుకో. నీ హృదయపూర్వకంగా దేవుని యందు సంతోషించడం నేర్చుకో. ప్రభువా, నీకంటే ఇక నాకేం కావాలి? నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వెంత కనికరపూర్ణుడివి. నేను ఇబ్బందుల్లో ఉండొచ్చు, నేను భయంలో ఉండొచ్చు, నేను ఆందోళనలో ఉండొచ్చు, కానీ నా మొరణ ఆలకించేవాడు నువ్వు. నా భయము నుండి నువ్వు నన్ను తీసివేయగలిగినటువంటి సమర్థుడు నువ్వు. యూ క్యాన్ క్రియేట్ హ్యాపీనెస్ ఇన్ మై హార్ట్. నిజమైన డిలైట్ నువ్వు నా హృదయంలో పుట్టించగలవు. దావీదు ప్రార్థించినప్పుడు ఆయన హృదయాన్ని నువ్వు సంతోషంతో నింపావు. దావీదు భయములో ఉన్నప్పుడు భయమంతా తీసివేసి ధైర్యంతో నింపావు. దానియేలు ప్రార్థించగా సింహాల బోనుల నుండి ఆయన్ని విడుదల చేశావు. రాత్రంతా సింహాల మధ్యలో ప్రశాంతంగా నిద్రపోయేలా చేశావు. యోసేపు నీతో సమయం గడుపుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, చెరసాలలో ఉన్నటువంటి యోసేపుని నువ్వు బయటికి తీసుకొచ్చావు ప్రభా. యు నో హౌ టు మేక్ మీ హ్యాపీ. ఐ బిలీవ్ ఇట్. ఆ తిండి పదార్థాల ఫోటోలు చూసి డిజైర్ పుట్టినట్లుగా కనీసం వాటికిచ్చిన విలువ, ఆ ఫోటోలకి, ఆ తిండికి ఇచ్చిన విలువ మనం ప్రభుకి ఇవ్వలేకపోతున్నామా? నమ్మలేకపోతున్నావా? జీవితాలు కనిపిస్తున్నాయి మనకి దేవుని వాక్యంలో. ఫోటోలు కాదు, ఫేక్ ఫోటోలు కాదు, ఫేక్ న్యూస్ కాదు, జీవితాలు, నిజమైన జీవితాలు కనిపిస్తున్నాయి మనకు దేవుని వాక్యంలో. చరిత్ర కనిపిస్తుంది దేవుని వాక్యంలో. దేవుడు ఏ విధంగా దావీదును బలపరిచాడు, దేవుడు ఏ విధంగా దానియేలును బలపరిచాడు, కృంగి ఉన్నటువంటి వేళలో ఏ విధంగా ఏలియాని దేవుడు బలపరిచాడు. జీవితాలు కనిపిస్తూ ఉంటే వాటిని చూసిన తర్వాత అయినా నువ్వు నమ్మలేకపోతున్నావా? కొంచెం నమ్మకం ఉంచలేకపోతున్నావా? ప్రభా, నా హృదయానికి నువ్వు సంతోషాన్ని ఎందుకు ఇవ్వవు? నువ్వు ఇవ్వగలుగుతావు, నువ్వు సర్వశక్తివంతుడివి. ఏలియాని ధైర్యపరిచిన దేవుడివి, నన్ను ధైర్యపరచగలుగుతావు అని ప్రభు వైపు చూసి ఆయన ఆపేక్షిస్తే ధైర్యాన్ని ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. ఆ విధంగా నమ్మి, ఇఫ్ యూ కెన్ డిలైట్ ఇన్ ద లార్డ్, ఆయన ఎందు నువ్వు ఆనందించగలిగితే, సంతోషించగలిగితేనంట, నీ హృదయ వాంఛని ఆయన తీరుస్తాడు. హృదయపూర్వకంగా దేవునిలో సంతోషిస్తున్నవాడు ఇంకేదో వస్తువుల గురించో డబ్బు గురించో అడుగుతాడా? వాడి సంతోషమంతా దేవుని వైపు ఉంటే, దేవునిలో సంతోషిస్తూ ఉంటే, దేవుని కంటే గొప్ప సంపద వాడి కంటికి కనిపిస్తుందా? కనపడదు. ప్రభా ఒకటే డిజైర్ చేస్తాడు, ఒకటే అడుగుతాడు కూడా. హృదయం వాంఛ కూడా ఒకటే అయ్యి ఉంటుంది. ఏంటి అంటే, ప్రభా ఏదైనా ఒకవేళ ప్రమాదం ఉంటే, ఇదిగో ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడు, నన్ను బ్రతికింపజేయి చిత్తమైతే, లేకపోతే భయాన్ని తీసేయి. నీ సేవ చేయడానికి, నిన్ను ప్రకటించడానికి, నీలో ఇంకా సంతోషించడానికి నాకు శక్తినివ్వు, నాకు సమయాన్నివ్వు, చాలు, ఇంకేం అవసరం లేదు. దిస్ విల్ బీ ద డిజైర్ ఆఫ్ ఎ హార్ట్ విచ్ ఇస్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించి సంతోషించేటువంటి హృదయంలో వచ్చే ఏకైక కోరిక ఇంకిదే, ఇంకేముంటుంది? ఆ హృదయ వాంఛన దేవుడు తీరుస్తాడంట. ఆ హృదయ వాంఛన దేవుడు తీరుస్తాడు. నువ్వున్న భయంలోంచి నేను బయటికి తీసుకొస్తాడు, ఆందోళనని పారద్రోలుతాడు, సంతోషంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. నీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, లేకపోతే నీకు ఇతరుల వల్ల ఏవేవో ఇవ్వకపోవచ్చు, కానీ నీకున్న దాంతో తృప్తిగా దేవుని సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు.
ఆయనలో సంతోషించి, ఆయనలో సంతోషం ఉందని నమ్మి సంతోషించడం స్టార్ట్ చేస్తే ఈ గొప్ప సంతోషాలను కొనసాగుతాం. నమ్మి స్టార్ట్ చేస్తే కొనసాగుతావు. ఒకవేళ ఆల్రెడీ నమ్మి స్టార్ట్ చేసి ఉంటే కొనసాగు, ఆపొద్దు. ఇదే పేతురు చెప్పేది ఇక్కడ, అంతే సింపుల్. ఎంతవరకు నేను నమ్మలేదు, నేను స్టార్టే చేయలేదు అని అంటే ఇప్పటికైనా స్టార్ట్ చేయి. నమ్మి స్టార్ట్ చేయి, దేవుడు కొనసాగిస్తాడు. కొనసాగించే శక్తి నీకే ఇస్తాడు. ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆయనతో సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి తీవ్రతని కొనసాగిస్తాడు. 2 తిమోతి 1:7 చూడండి. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. ఏమివ్వలేదు? పిరికితనము గల ఆత్మ నీయలేదు. ఏం ఆత్మనిచ్చాడు? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. పిరికితనం అనేటువంటిది కూడా ఎక్కడి నుంచి కలిగేది? అది కూడా ఎమోషనే కదా. సో ఆ ఎమోషన్ని దేవుడు ఇవ్వలేదంట. దానికి ఆపోజిట్గా పనిచేసేవి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ధైర్యాన్ని మనకి ఇచ్చాడంట. ధైర్యాన్ని ఇచ్చే ఆత్మని మనకి ఇచ్చాడంట. సో విశ్వాసులు ఏముంటుంది? ధైర్యం ఉంటుంది, పిరికితనం ఉండదు. ఆయనలో ధైర్యం ఉందని నమ్ము, ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేయి. ఆ ధైర్యంలో నువ్వు కొనసాగుతావు. యూ హ్యావ్ టు స్టార్ట్. ఎవడో వచ్చి స్టార్ట్ చేయాలి, లేకపోతే దేవుడే వచ్చి స్టార్ట్ చేయాలి. నేను పిరికితనంలోనే ఉంటా, నేను ప్రార్థన చేయకుండా ఇంతే ఉంటా, నేను చర్చికి కూడా అప్పుడప్పుడు వస్తా, లేకపోతే వస్తా లేకపోతే రాను, దేవుడు తీసుకొచ్చుకోవాలనుకుంటే తీసుకొచ్చుకుంటాడు, లేకపోతే లేదు. ఇవనికి రావు. ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. ఎంత వీలైతే అంతగా సువార్తకు ఎక్స్పోజ్ అవ్వు. ఈ నిర్మలమైన పాలను నువ్వు ఆపేక్షించు, డిజైర్ చేయి. అసలు ఎప్పుడైనా డిజైర్ చేసావా? ఇంకా రక్షింపడకుండా ఉన్నవారితో నేను మాట్లాడుతున్నాను. ఒకసారి ఆలోచించుకోండి. డిడ్ యూ ఎవర్ డిజైర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం నాకు ఇంకా కావాలి, దేవుని యేసుక్రీస్తు గురించి నేను ఇంకా తెలుసుకోవాలి. ఆయన గురించి ఎంత తెలుసుకుంటే నాకు అంత పరిశుద్ధత కలుగుతుంది, నాకు రక్షణ కలుగుతుంది, రక్షణలో నేను ప్రవేశించగలుగుతాను. నా పాపం క్షమించబడిన నిశ్చయతలో నేను వచ్చేస్తాను. నా పాపము క్షమించబడింది, దేవుడు నన్ను నీతిమంతులుగా చూస్తున్నాడు, నేను నీతిమంతురాలుగా చూస్తున్నాడు. నా గతమనంతా దేవుడు తీసుకెళ్ళి దాన్ని చెత్తకుప్పలో పడేసి నన్ను నీతిమంతురాలుగా చూస్తాడు. అలా చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నన్ను ఎవ్వరూ అంగీకరించకపోయినా ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవితం నాకు కావాలి, దేవుని యొక్క అంగీకారం నాకు కావాలి, ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చేటువంటి పరిశుద్ధత నాకు కావాలి. దేవుని వాక్యానికి అందుబాటులో ఉంటే, దేవుని ప్రజలకు అందుబాటులో ఉంటే, దేవుని ప్రజల యొక్క సహవాసానికి, సంఘానికి నేను అందుబాటులో ఉంటే నాకు ఎన్ని బలహీనతలు ఉన్నా, నేను ఎంత నీచ స్థితిలో ఉన్నా, దేవుని బిడ్డలకి, దేవుని వాక్యానికి నేను అందుబాటులో ఉంటే నాకు ఏదో ఒక రోజు దేవుడు ఆ జీవితాన్ని ఇస్తాడు. నాకు ఆ జీవితం కావాలి అని ఎప్పుడైనా ఆశపడ్డావా? లేకపోతే ఊరికనే దేవుణ్ణి పరీక్షించడానికి వస్తున్నావా? చూద్దాం ఎట్లా అట్రాక్ట్ చేస్తాడో. చూద్దాం. బాగా అట్రాక్ట్ చేస్తే అట్రాక్ట్ అవుతాం.
అదేదో దేవుని బాధ్యతలాగా నిన్ను అట్రాక్ట్ చేయడం. దేవునికి ఏం పని? దేవునికి ఏం పని? నిన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత దేవుని కాదు. నీ పాపపు క్షమాపణ పొందుకొని చావు తప్పించుకొని నరకాన్ని తప్పించుకోవాల్సిన బాధ్యత, అవసరం నీది, నాది. గుర్తుపెట్టుకో. గర్వం ప్రదర్శించొద్దు, గర్వం ప్రదర్శించొద్దు. వచ్చి కూర్చొని ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్ పెట్టకుండా, వాక్యం చెప్పబడతా ఉంటే ఏం చెప్తున్నారని ఏమాత్రం కొంచెం కూడా కష్టపడకుండా అటు కూర్చొని అంత సినిమాలాగా అన్నీ నాకు చూపిస్తే చూపేయండి, లేకపోతే వెళ్ళిపోతా. దేవుడు నన్ను ఆకర్షించుకుంటే ఆకర్షింపబడతా, లేకపోతే దులుపుకొని వెళ్ళిపోతా. ఏం చేస్తాం అంటే నష్టపోయేదెవడు? నష్టపోయేదెవడు? దేవుడు కాదు. గుర్తుపెట్టుకో, దేవుడు కాదు. దేవుని సన్నిధికి వచ్చావా? ఆపేక్షించు. మరలా దేవుని సన్నిధికి వచ్చి ఆపేక్షించడం నేర్చుకో, డిజైర్ చేయడం నేర్చుకో, కొంచెం అన్న ఎఫర్ట్ పెట్టడం నేర్చుకోవాలి, లేకపోతే అవ్వదు. దేవుని వాక్యం వింటున్నప్పుడు కొంచెమన్నా వినడానికి ఎఫర్ట్, దాని ఎఫర్ట్ అని కూడా అనకూడదు, అదొక క్రియ కిందకి కూడా రాదు. వినడం పెద్ద క్రియ, చెప్పండి, వినడం పెద్ద క్రియ. అరిసరిసి చెప్తుంటే, ఎన్నిసార్లు చెప్తుంటే, ఎన్ని వాక్యాలు చెప్తుంటే పెద్ద క్రియ అది. చూడండి, హ్యావ్ యూ ఎవర్ డిజైర్డ్? నాకు అలాంటి డిజైర్స్ రావండి అనొద్దు, తప్పించుకోవద్దు, పిచ్చి మాటలు మాట్లాడద్దు. Because that is the only way you have. That is the only way you have. You have to desire. జ్ఞానం ఎక్కువైపోయినటువంటి పండితులు వాళ్ళే, పరమ సొంటలు వాళ్ళే అన్నమాట. జ్ఞానం ఎక్కువైపోయిన పరమ పండితులు కాదు, జ్ఞానం ఎక్కువైపోయి థియాలజీ ఎక్కువైపోయిన సొంటలు. దేవుడు ఆకర్షించాలండి. దేవుడు ఎన్నికలో ఉన్న వాళ్ళని దేవుడు ఆకర్షిస్తాడు. ఆకర్షిస్తే నమ్మబుద్ధి అయింది, నమ్ముతాము. మనం డిజైర్ చేయాల్సిన అవసరం ఏంటి? మనం అదేం అవసరం లేదు. ఇంకా తర్వాత ఒకసారి నమ్మామంటే, అసలు నమ్మామంటేనే దేవుడు మనల్ని ఎన్నుకున్నట్టు. ఎందుకని? నమ్మనోళ్ళు చాలామంది ఉన్నారు కదా గుంటూరులో. నమ్మనోళ్ళు, ఇప్పుడు దసరా పండగ చేసేవాళ్ళు, వినాయక చవితి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు దేవుడు అంటే వాళ్ళు నమ్మరు. నేను నమ్ముతున్నానంటేనే నేను ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడినోడిని. ఒకసారి ఎన్నుకున్నాడంటే ఆయనే రక్షించుకుంటాడు. ఇక మళ్ళీ మన డిజైర్తో సంబంధం లేదు. ఒకరోజు ఒక పిల్ల వచ్చింది మన చర్చికి, మీకు చాలా కొంతమంది గుర్తుండి ఉంటుంది. ఆ పిల్ల రిఫార్మ్డ్ చర్చ్ నుంచి వచ్చానని చెప్పింది. సరే, కాస్త మంచిగా రిఫార్మ్డ్ చర్చ్ నుంచి వచ్చింది కదా, మంచిగా ఇక్కడ హ్యాపీగా ఉంటుందేమో, మంచిగా సహవాసం చేస్తుందేమో అనుకుంటుంటే తేడాగా ఉంది. సరే, ఒకరోజు వచ్చి నేను ఇదివరకు ఉండొచ్చినటువంటి నగరంలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టరు చెప్పే బోధకను మీరు చెప్పే బోధ చాలా తేడా ఉందనింది. ఏం తేడా ఉంది నాకు అర్థం కాల. రిఫార్మ్డ్ చర్చ్ అన్నావు కదా అంటే, ఆ రిఫార్మ్డ్ చర్చేనండి, చాలా తేడా ఉంది. నేను చెప్పాను మీరు చెప్పే బోధలు అయ్యిను చెప్తే, లేదు అతను చెప్పే బోధ తప్పు అన్నాడు అని ఒక పీడిఎఫ్ చదవమని పంపించాడండి, చదవండి మీకు అని నా మొహాన్ని కొట్టింది. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి అది అక్కడ మనోడు ఏం రాస్తున్నాడంటే, కొంతమంది అంటారు హెడ్ నాలెడ్జ్ ఉంటే కుదరదు, హార్ట్ నాలెడ్జ్ ఉండాలి అని.
అందరూ అదే అంటారు. పెద్ద పెద్ద దైవజనులు ఎవరైనా సరే, స్పర్జన్ దగ్గర నుంచి జాన్ పైపర్, జాన్ మెకార్థర్ దాకా అందరూ మంచి దైవజనులు ఎవరున్నా అదే చెప్తారు. హెడ్ నాలెడ్జ్ ఉండకూడదు, హార్ట్ నాలెడ్జ్. ఈ హెడ్ నాలెడ్జ్ వేరు, హార్ట్ నాలెడ్జ్ వేరు అని విడదీసినటువంటి దిక్కుమాలినోడు ఎవడో? హూ ఈస్ ద ఫూల్ హూ డిమార్కేటెడ్ హెడ్ నాలెడ్జ్ అండ్ హార్ట్ నాలెడ్జ్? ఎవరు చెప్పారు ఇలా రెండు ఉంటాయని? ఎవరు చెప్పారు? హెడ్ నాలెడ్జ్ ఏంటి, హార్ట్ నాలెడ్జ్ ఏంటి? నాలెడ్జ్ అంటే నాలెడ్జే. యేసు ప్రభు దేవుడా, వెంకటేశ్వర స్వామి దేవుడా? యేసు ప్రభు దేవుడు అన్నాడంటే వాడికి దేవుడు తెలిసినట్టే, వాడు రక్షింపడినట్టే. యేసు ప్రభు శిలువలో చచ్చిపోయాడు, నమ్ముతున్నావా నమ్మట్లేదా? నమ్ముతున్నాను అన్నాడంటే వాడు రక్షింపడినట్టే. యేసు ప్రభు నీతి నీ మీదకి వచ్చింది, నీ పాపం ఆయన మీదకి వచ్చింది, ఇది డబుల్ ఇంప్యుటేషన్ అంటారు. నమ్ముతున్నావా? ఎస్ నమ్ముతున్నాను అంటే వాడు రక్షింపడినట్టే. నీకు విషయం తెలుసా? వీటన్నిటినీ సాతాను నమ్ముతాడు. వీటన్నిటినీ యోధా నమ్మాడు. ఇటువంటి వాటన్నిటినీ మనము అపోస్తుల కార్యంలో చదువుకున్నటువంటి గారడివాడి అయినటువంటి సీమోను నమ్మాడు. ఈ గారడివాడైన సీమోను నమ్మి ఫిలిప్పును అంటి పెట్టుకొని వదలకుండా తిరుగుతున్నాడంట. మనోడి సంగతి నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. సండే ఎలా తిరిగాడంట? మనం ఏం చదువుకున్నాం? ఫిలిప్పును అంటి పెట్టుకొని వదలకుండా తిరుగుతున్నాడంట. ఫిలిప్పు చెప్పిన అన్నీ నమ్మాడంట. ఎస్ నమ్మానని చెప్పి, ఇక నమ్మాడు అన్నాడు కదా, చేసేది ఏముందని చెప్పి ఫిలిప్పు బ్యాప్టిజం కూడా ఇచ్చేసాడు. బ్యాప్టిజం కూడా ఇచ్చేసాడు. తీరా అన్నీ ఇచ్చేసిన తర్వాత అపోస్తలుని రమ్మంటే వాళ్ళు వచ్చి, ఎరా బాబు ఏం సంగతి, నువ్వే అంటగా సీమోను రక్షింపడ్డా అంటగా, మంచిదమ్మా, నమస్తేనమ్మా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పంగానే వీడు లటకని వెళ్ళి, నాకు పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మేస్తావా, నాకు డబ్బులు ఉన్నాయి అన్నాడు. అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని అమ్మేసేయి, చాలా పవర్ ఉన్నట్టుంది ఇతనికి, అతను నాకు అమ్మేసే అన్నాడు. ఎవరి గురించి? దేవుణ్ణి. డబ్బులతో కొందాం అనుకుంటున్నావా? నువ్వు రక్షింపడిన వాడు కానే కాదు, నువ్వు విశ్వాసవి కానే కాదు, నీకు ఇందులో పాలు లేనే లేదు. భయంకరమైన ఉగ్రత, దేవుని యొక్క కోపము నీ 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 జీవితంలో రగలడం నేను చూస్తున్నాను అని భయంకరమైన మాట మాట్లాడేసరికి వీడు వణికిపోయి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అనేసాడు అనమాట. ఏంటా పాస్టరు? హెడ్ నాలెడ్జ్ ఏంటి, హార్ట్ నాలెడ్జ్ ఏంటి? ఈ జాన్ పైపర్ అనేవాడు ఒక దిక్కుమాలినోడు, వాడిటండి అన్నీ ఏదో ఎమోషన్ అంటాడు. ఈ జాన్ మెకార్థర్ అనేవాడు ఇంకొక భయంకరమైన మోసగాడు. అతనేమో లోబడాలి దేవునికి, దేవుని కోసం బ్రతకాలంటాడు, సువార్త కోసం బ్రతకాలంటాడు. ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇట్లాంటి ఏం లేవు. నీ బుర్రలోకి ఇన్ఫర్మేషన్ ఎక్కితే చాలు, నీ హృదయానితో సంబంధమే లేదు, సంబంధం లేదు. నీ హృదయంతో సంబంధం లేదు. మన హృదయంలో చాలా ఉంటాయండి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా చిరాకులు ఉంటాయి, చాలా బర్డెన్స్ ఉంటాయి, చాలా డిప్రెషన్లు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. ఎన్ని అటపోతాయి అయిపో. వాటన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభు గురించి డిజైర్ కలుగుద్దా? భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో ఉంటాడు ఒకడు, లేకపోతే ఏదన్నా జబ్బులో ఉంటాడు, లేకపోతే ఏదన్నా బాధలో ఉంటాడు, అవమానంలో ఉంటాడు. వాటన్నిటికంటే అవన్నీ పక్కకు పోయి యేసు ప్రభు గురించి డిజైర్ కలుగుద్దా వాడు హృదయంలో? ఎట్ట కలుగుద్దండి? అట కలకపోతే వాడు పడినట్టేనా? అలా కలకపోతే వాడు రక్షింపడలేదని ఎట్ట చెప్తావు నువ్వు? చెప్పకూడదు అంటాడు అనమాట ఆ పీడిఎఫ్లో.
తర్వాత తెలిసింది ఏంటంటే అదొక కల్టు. రిఫార్మ్డ్ అని చెప్పుకుంటారు, అదొక కల్టు. రిఫార్మ్డ్ కాదు, ఏమీ కాదు. అదవుతుందా? అదొక కల్ట్. అది ఎట్లాంటి వాళ్ళు ఇంక వ్యభిచారం చేయొచ్చు, పాపం చేయొచ్చు, హోమోసెక్షువాలిటీ చేయొచ్చు, ట్రాన్స్జెండర్ చేయొచ్చు, ఎల్జిబిటీలో ఉండొచ్చు, నువ్వు అవయవాలు మార్చుకోవచ్చు, నువ్వు పేరు మార్చుకోవచ్చు, నువ్వు ఏ ఇష్టం వచ్చినట్టుగా నీకు వాయి వరసల ఏదైనా చేయొచ్చు. యేసు ప్రభు దేవుడు అని నోటితో నువ్వు ఒప్పుకున్న ఇన్ఫర్మేషన్ అంతా నీ మైండ్లో పెట్టుకుంటే చాలు, నువ్వు రక్షింపడినట్టే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల సమాజానికి, సంఘానికి మాత్రమే కాదు, సమాజం అంతటికీ కూడా భయంకరమైన కీడు, భయంకరమైన ప్రమాదం. ఫిలిప్పు సువార్తను పట్టుకొని సమరయకి వెళ్తే అక్కడ దయ్యములు వదిలిపోతూ ఉన్నాయి, దురాత్మశక్తులు వదిలిపోతూ ఉన్నాయి. దురాత్మశక్తులు, పక్షవాయువు. చూడండి ఆ జబ్బులు కూడా ఎట్టన్నాయో, పక్షవాయువు. మోకాళ్ళ నొప్పులు పోయినాయి అంటే అది వేరే విషయం. పక్షవాయువు పోయింది అంటే, పక్షవాయువు ఎట్లా పోద్ది? ఏదో చిన్న గాయం నయమైందంటే అది ఒక రకం, పుట్టుకతో కుంటివాడు లెగిసి నడుస్తున్నాడంటే, ఏదో చిన్న సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే మంచి మాటలు చెప్పి ఫిలిప్ మంచిగా వాడు రిఫ్రెష్ అయిపోయి మంచిగా వాడు హ్యాపీగా అయిపోయాడంటే అది వేరే విషయం. దయ్యములు వదిలి వెళ్ళిపోతున్నాయి అంటే దేవుని శక్తి ఏంటి, ప్రార్థన శక్తి ఏంటి, దేవుని ఆపేక్షిస్తే ఎంత శక్తివంతుడిగా మన జీవితంలో దేవుడు పనిచేస్తాడు. దేవుణ్ణి ఆపేక్షిస్తే ఎంత సర్వశక్తివంతుడు ఆయన. సువార్త అంత అద్భుత క్రియలు, సూచ్యక్రియలు జరిగిస్తూ ఉంటే నీ హృదయంలో ఆయన్ని ఇంకా ఆపేక్షించడానికి నీ హృదయాన్ని స్పందింప చేయలేదా? నీలో డిజైర్స్ని కలిగించదా? ఇలా కొంతమందికి ఎందుకు ఇంకా మెంబర్షిప్ ఇవ్వలేదు, ఎందుకు ఇంకా బ్యాప్టిజం ఇవ్వలేదు, ఎందుకు మెంబర్షిప్ ఇవ్వలేదు అని అంటే దిస్ ఇస్ ద రీజన్. వెర్ ఇస్ ద డిజైర్ ఫర్ ద లార్డ్? రావట్లేదన్నా ఏం చేయమంటావు అని అంటే కుదరదు. యూ హ్యావ్ టు స్టార్ట్ ద డిజైర్, బిలీవ్ ఇన్ హిమ్, స్టార్ట్ డిజైరింగ్ హిమ్. అప్పుడు స్టార్ట్ అవుద్ది రక్షణ, అప్పుడు స్టార్ట్ అవుద్ది. నువ్వు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని వస్తున్నా ఇది దేవుణ్ణే పుట్టించమను, ఆ శక్తి చూద్దాం అంటే కుదరదు. సంఘానికి వచ్చినప్పుడు దేవుణ్ణి చూడ్డానికి రా, ఆయన గురించి వినడానికి రా. నిర్మలమైన పాలను ఆపేక్షించడానికి స్టార్ట్ చేయి. స్టార్ట్ టు డిజైర్ ద మిల్క్ of the scriptures. Then you will automatically start desiring Jesus more and more and more. అదే రక్షణ ఇదిలో ఎదగడం, రెండదే సేమ్ ప్రాసెస్. ఎప్పుడు రక్షింపడ్డావో నీకే తెలీదు, రక్షణలు ఎదుగుతూ ఉంటావు. ఆ తర్వాత అర్థమైంది నేను రక్షింపడ్డానని. అర్థమవుతుందని చెప్పింది. ఎందుకంటే అంతా ఒకటే ప్రాసెస్ కాబట్టి. అందుకే నిజంగా రక్షింపబడినోడికి ఫలానా దినమున, ఫలానా గడియ యందు, ఫలానా నిమిషంలో, ఫలానా సెకండ్లో రక్షింపడ్డానని చెప్పలేరు. రక్షింపడ్డం ఒక ప్రత్యేకమైన యజ్ఞం, అది ముగిసింది ఫలానా గడియన, ఫలానా రాత్రి, ఆ తర్వాత ఎదగడం స్టార్ట్ చేశా. నిజంగా రక్షింపడ్డాడు ఈ కహాని చెప్పడం. ఇది తెలుసా, నిజంగా రక్షింపడినోడికి రక్షింపడ్డము, రక్షణలో ఎదగడము రెండు ఒకటే ప్రాసెస్, రెండు సపరేట్ కార్యక్రమాలు కాదు. సో ఎప్పుడూ రక్షింపడతాడు, రక్షణ ఎదగడం స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు సహోదరులు గుర్తిస్తారు,
వాళ్ళలో కలుగుతున్న ఎమోషన్, వాళ్ళలో కలుగుతున్న డిజైర్, వాళ్ళలో కలుగుతున్నటువంటి ఫర్వెంట్ ప్రేయర్, వాళ్ళలో కలుగుతున్నటువంటి బోల్డ్నెస్, వాళ్ళలో కలుగుతున్న హ్యాపీనెస్, డిలైట్ ఇన్ ద లార్డ్, ఇవన్నీ చూచి సహోదరులు గుర్తిస్తారు, సహోదరా, దెర్ ఇస్ డిలైట్ ఇన్ యూ, దెర్ ఇస్ ఫర్వెంట్నెస్ ఇన్ యువర్ ప్రేయర్, దెర్ ఇస్ బోల్డ్నెస్ ఇన్ యువర్ డెసిషన్స్ ఫర్ ద లార్డ్. రక్షింపడ్డావు కదూ? రక్షింపడ్డాను, ఇవన్నీ నా జీవితంలో కలిగినాయి, అది రక్షణ. అప్పుడు బ్యాప్టిజం, అప్పుడు సంఘ సభ్యత్వం. అదవుతుందా? కాబట్టి మన రక్షణ గురించి ఒకసారి మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ప్యాసివ్గా వచ్చిపోతున్న వారుగా మీరు ఉంటే కనుక ఈరోజు మార్చుకోండి. ఈరోజు నుంచి ప్యాసివ్గా వచ్చిపోవడం మానేయండి, ఆపేక్షించడం ప్రారంభించండి. ఆయన వాక్యం వింటూ వింటూ నమ్ముతూ ఆయన్ని ఆపేక్షించడం ప్రారంభించండి. ప్రభా, నీతో నేను ఉండాలి, నీకోసం బ్రతకాలి, నీలో ఉన్న నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన ఆ రిలేషన్షిప్ నాకు కావాలి, నేను నమ్ముతున్నా, అది ఉంది, నమ్ముతున్నా, నాకు కావాలి. పట్టుదలతోటి మనం అడగడము, ఆపేక్షించడం ఈరోజు నుంచి ప్రారంభిద్దాం.